నమస్తే, వెల్కమ్ టు DY న్యూస్. నేను కేవీ. ముందుగా హెడ్లైన్స్. నేవీ రాడార్ ఏర్పాటును వెంటనే విరమించాలి. ప్రకృతిని విధ్వంసం చేసే ప్రాజెక్టును నిలిపివేయాలి. వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని దామగుండం ప్రాంతంలో గల ప్రశాంతమైన అటవీ ప్రాంతంలో నేవీ రాడార్ ఏర్పాటును వెంటనే నిలిపివేయాలని వికారాబాద్ జిల్లా AIKMSP OW PDSU కమిటీల ఆధ్వర్యంలో పూడూరులోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద సేవ్ దామగుండం, సేవ్ వికారాబాద్ అంటూ నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా AIKMS జిల్లా అధ్యక్షుడు వై మహేందర్, PDSU జిల్లా అధ్యక్షుడు జిల్లా కార్యదర్శి మల్లేష్, POW జిల్లా కన్వీనర్ వై గీతాలు మాట్లాడుతూ దాదాపు 12 లక్షల చెట్లు వినాశనం చేస్తూ ఏర్పాటు చేసే నేవీ రాడార్ స్టేషన్ వెంటనే నిలిపివేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది. అలాగే చుట్టుపక్కల ఉన్న గిరిజన మహిళలు చెప్కో ఉద్యమం మొదలు పెడతామని అన్నారు. చెప్కో ఉద్యమం అనగా అడవి సత్యాగ్రహం అని అన్నారు. దీనిని 1927 బీష్నోయ్ తెగ మహిళలు దీనిని ప్రారంభించారు. మహిళల అడవి వాళ్లకు భంగం వాటిల్లటం, గ్రామీణాలకు జీవనాధారం, అడవులను వాణిజ్య అవసరాల కోసం కోల్పోవటం, అవసరాల కోసం విపరీతంగా కొల్లగొట్టడం ఈ ఉద్యమం దేశమంతటా దీనికి ప్రపంచ ప్రముఖ పర్యావరణ ఉద్యమంగా పేర్కొనబడింది. ఈ ఉద్యమంలో భాగంగా సుందర్లాల్ బాగోడా 1981-83 మధ్య కాలంలో హిమాలయ పర్వత ప్రాంతాల్లో దాదాపు 500 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీని కలిసి హిమాలయ ప్రాంతాల్లో చెట్లు నరికి వేతను నిషేధించాలని కోరారు. ఫలితంగా అక్కడ 15 ఏళ్ల పాటు చెట్లని నరికివేత నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్కో ఆదర్శంగా నిలిచింది కాబట్టి దీనిని అటవీ ఉద్యమంగా భావిస్తారు. అలాగే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దామగుండంలో ఏ ఒక్క చెట్టును నరికినా కూడా మేము ఊరుకునేది లేదు అని మహిళలంతా ఒక్కటిగా ఒక్కొక్క చెట్టును ఆలింగనం చేసుకుని వాటిని నరికే ముందు మమ్మల్ని కూడా నరికివేయాలని వాళ్ళు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. భారత రాజ్యాంగంలో 48A ఆర్టికల్ నిబంధనకు వ్యతిరేకంగా ఈ స్టేషన్ ఏర్పాటు చేస్తామని, దానితో పాటు పర్యావరణ పరిరక్షణ చేపట్టడానికి వ్యతిరేకంగా ఏర్పాటుకు సిద్ధమైన ఈ ప్రాజెక్టును వెంటనే నిలిపివేయాలని, ప్రజల అభిప్రాయాన్ని కూడా తీసుకోకుండా పర్యావరణ శాస్త్రవేత్తల పర్యవేక్షణ లేకుండా ప్రశాంతమైనటువంటి అడవి సంపద కలిగిన దామగుండం ప్రాంతంలో పర్యావరణాన్ని వినాశనం చేయడానికి పూనుకుంటే ఊరుకునేది లేదని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని తెలియజేయడం జరిగింది. ఈ అడవి ప్రాంతంలో చాలా రకరకాల జంతువులు, రకరకాల పక్షులు, రకరకాల ఔషధ మొక్కలు కలిగి ఉన్న ఈ అడవి ప్రాంతంలో ఈ నేవీ రాడార్ ఏర్పాట్ల వల్ల ఇవన్నీ కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడిందని, ప్రకృతిని విధ్వంసం చేసే ఏ అభివృద్ధి కూడా సరైంది కాదని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో AIKMS PDSU విద్యార్థి సంఘ నాయకులు, పూడూరు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. సురేష్, ప్రభావతి తదితరులు కూడా పాల్గొన్నారు. 12 లక్షల నరికివేత చెట్లను వెంటనే నశించాలి. కేంద్ర ప్రభుత్వాల నుండి వైఖరి నశించాలి. నేవీ రాడార్ పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి వైఖరి రద్దు చేయాలి. రాడార్ స్టేషన్ వెంటనే పొల్యూషన్ సమస్య వస్తుంది, అనేక సమస్యలకు ఇబ్బందులు పడతాయి. కాబట్టి దాన్ని వ్యతిరేకించాలని చెప్పేసి అన్ని రాష్ట్రాలు, అన్ని దేశాలు వ్యతిరేకించినాయి. కానీ మన రాష్ట్రంలో మన వికారాబాద్ జిల్లాలో దాన్ని తీసుకొచ్చి దానికి స్వాగతం చెప్పి మన వికారాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయాలని చెప్పేసి మన ఆమోదం అనేది జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ రాడార్ స్టేషన్ రావడం వల్ల ఒక పూడూరు మండల కేంద్రం వాళ్ళకో, దామగుండం చుట్టుముట్టున్న విలేజ్ వాళ్ళకో నష్టం కాదు. మన వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మన దామగుండం 100 కిలోమీటర్, ఎక్కడ చూసినా 100 కిలోమీటర్ 200 కిలోమీటర్ల వరకు కూడా దీని ప్రభావం ఉంటుందని చెప్పేసి శాస్త్రవేత్తలు కావచ్చు, పర్యావరణవేత్తలు కావచ్చు చెప్తూ ఉంటారు. కాబట్టి ప్రజలకు కూడా ఒకటే చెప్పేది ఏంటంటే, ప్రజలకు ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నా, TRS వాళ్ళు ఉన్నా, BJP వాళ్ళు ఉన్నా, కమ్యూనిస్ట్ వాళ్ళు ఉన్నా, ఎవరున్నా కూడా ఒక రోగం వస్తే అందరికీ వస్తుంది. అధికార పార్టీనో వదిలిపెట్టి మిగతా పార్టీలకు వస్తే రోగం అనేది కాదు. అందరికి రోగాలు వస్తాయి, అందరికి ప్రాబ్లం వస్తుంది. కాబట్టి అందరూ కూడా పార్టీలకు అతీతంగా కూడా దీన్ని వ్యతిరేకించాలి, మన అడవులను కూడా కాపాడుకోవాలి. ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ఇక్కడ ఎక్కడ చెట్లు లేని వేల ఎకరాలు కూడా చాలా ప్లేసులు ఉన్నాయి. ఏడాది ప్రాంతాలు చాలా ప్లేస్లో ఉన్నాయి. ఒకవేళ నిజంగానే దీనివల్ల అభివృద్ధి చెందుతుంది అనుకుంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఈరోజు పర్యావరణవేత్తలు కావచ్చు, సంస్కృతులు కావచ్చు, శాస్త్రవేత్తలు కూడా ఈరోజు
చెట్లను పెంచాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈరోజు రాబోయే తరంలో చెట్లు లేకపోతే ఆక్సిజన్ అందే పరిస్థితి ఉండదు, చెట్లను పెంచాలని చెప్తా ఉన్నారు. కానీ మన దామగుండంలో 12 లక్షల చెట్లు పోతాయని చెప్పేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళే నివేదిక ఇచ్చిన పరిస్థితి ఉన్నది. కాబట్టి మనము పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరం కలిసిమెలిసి ఇక్కడ వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి హైదరాబాద్ కావచ్చు, వికారాబాద్ కావచ్చు, ఇక్కడ మహబూబ్నగర్ కావచ్చు, సంగారెడ్డి కావచ్చు, మెదక్ కావచ్చు, ఈ ప్రాంతం ఉన్నటువంటి వాళ్ళు కూడా అందరూ కలిసిమెలిసి అడవులు కాపాడుకొని దామగుండం కాపాడుకోవడానికి కూడా అందరూ కూడా ఐకమత్యంతో పోరాటాలు నిర్వహించి దీన్ని కాపాడుకోవాలని తెలుపుతూ ఉన్నాము. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రోగ్రాం ఈరోజు మనం ఇక్కడ వికారాబాద్లో మన రాష్ట్రంలో, దేశంలో అక్కడ కూడా చాలా ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి. మన వికారాబాద్ పూడూరు మండల కేంద్రంలో స్టార్ట్ చేసినాం కాబట్టి దీన్ని ఇంతకు ఆపకుండా ఏదన్నా ఈరోజు మనం ఏదైనా కూడా శాంతియుతంగా పోరాటం నిర్వహించుకుంటూ ప్రజలు చైతన్యవంతం చేసుకుంటూ, ప్రజలకు చైతన్యం లేదు కాబట్టి చైతన్యవంతం చేస్తూ రాడటేషన్ అంటే ఏంటి, దాని ఉద్దేశం ఏంటి, దానివల్ల మానవునికి ఏ రకంగా ప్రమాదం జరుగుతుంది, వాటర్లకు ఏ రకంగా సమస్య జరుగుతుంది, భూమికి పంటలకు ఏ రకంగా నష్టం జరుగుతుంది, వాటర్కి ఏ రకంగా నష్టం జరుగుతుందని ప్రజలకు వివరించుకుంటూ ప్రజలకు చైతన్యవంతం చేసుకుంటూ మన పోరాటాలు ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి కూడా కోరుతూ అందరూ కూడా కలిసిమెలిసి రావాలని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాం. గ్రామ ప్రజలు కూడా ఈరోజు ఇంతకుముందు ఇది స్టేషన్ రాడ స్టేషన్ వచ్చినప్పుడు ఈరోజు ఒక బాడీ, గ్రామ పంచాయతీ బాడీ ఒక 10-15 మంది బాడీ ఉంటుంది. ఆ బాడీ వాళ్ళు నిర్ణయం చేసి దాన్ని ఆమోదించడం అనేది కూడా జరిగింది. ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణ అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, అందరూ కూడా ఒక టెంట్ వేసి 1000 మందిని, ఇక్కడ ఉన్నటువంటి చుట్టుముట్టు 1000 మందిని కూడా సమీకరణ చేసి కూర్చుని పెట్టి దానికి సంబంధించిన శాస్త్ర వ్యవస్థలను దానికి నష్టం లాభం చెప్పుకుంటూ ప్రజాభిప్రాయ సేకరణ చేసి అది నిర్ణయం చేయాలి. అది ఏది లేకుండా డబ్బులకు అమ్ముడు పోయి డబ్బులు దొంగతన ఆమోదం తెలిపి రోజు స్టేషన్కు ఆర్డర్ ఇచ్చారు కాబట్టి వెంటనే దాన్ని విరమించుకోవాలి. దాన్ని విరమించుకోవడానికి మనం కూడా కలిసిమెలిసిగా ఉద్యమం చేసి మనం దాన్ని విజయం సాధించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈరోజు మా పార్టీ కావచ్చు, మా ప్రజా సంఘాలు కూడా గూడూరు గ్రామ ప్రజలు కావచ్చు, నేవీ నాడర్ పైన కూడా చుట్టుముట్టు విలేజ్లకు కూడా ఎన్నట్టు సపోర్ట్ ఉండి మేము ముందు ఉంటాం, మీరు మా ఎంబడి ఉండండి, మేము ఏడి వరకైనా కూడా కొట్లాడతామని చెప్పేసి కూడా మేము తెలుపుతూ ఉన్నాం. మేము ముందుకు ఏదానికైనా కూడా ముందుకుండి పోరాటం చేస్తామని కూడా గూడూరు మండల గ్రామ ప్రజలకు కూడా తెలియజేస్తూ ఉన్నాం. గూడూరులో వివిధ సంఘాల నుంచి ఈ నేవీ రాడార్ని ఆపాలని విధానాన్ని రోడ్డు చేయడానికి బయటకు ప్రజలు వాళ్ళని ఆశ్చర్యంగా స్వాగతిస్తున్నారు. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ నేవీ రాడార్ ఏర్పాటు చేసి విఎల్ఎఫ్ నేవీ రాడార్ ఏర్పాటు చేసే క్రమంలో 12 లక్షల చెట్లని నాశనం చేయడం జరుగుతుంది, డిగ్రేడేషన్ చేస్తున్నారు. ఇది మనకు చాలా పెద్ద ప్రమాదము. ఈ గూడూరులో చాలామందికి నేవీ రాడార్ అంటే ఏంది, నేవీ రాడార్ వల్ల ప్రయోజనాలు ఏంటి, నేవీ రాడార్ వచ్చడం వల్ల వచ్చే ప్రమాదాలు ఏంటి కూడా ఏమీ తెలియదు. అప్పట్లో పబ్లిక్ హియరింగ్ జరిగింది అంటున్నారు, మేమైతే చిన్నగా ఉన్నాము. ఒకసారి అవన్నీ తెరిచి చూస్తే ఇప్పుడు గ్రామ ప్రజలన్నీ ప్రలోభాలు పెట్టి మీకు ఉద్యోగాలు ఇస్తాం, మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని పబ్లిక్ హియరింగ్ జరిగింది. అది ఏదైతే ఉందో అవాస్తవం. ఎందుకంటే నేవీ రాడార్లో టెక్నికల్ జాబ్స్ ఉంటాయి. ఆ టెక్నికల్ జాబ్స్లో మనం మనుషులు కానీ చదువుకునే పిల్లలు కానీ చేయలేరు. కనీసం మనకు కంపౌండ్ వాళ్ళ లోపలికి కూడా మనకు అనుమతి ఉండదు. అందుకే మనం నేవీ రాడార్ని ఆపడానికి నిరసన తెలియజేయాలి. ఊరోళ్ళ మనకు ఒక విషయం తెలియదు ఏంటంటే ఈ నేవీ రాడార్ ఆపాలని తెలంగాణలో తప్ప వేరే రాష్ట్రాల్లో ఉద్యమాలు జరుగుతున్నాయి. మేధాపాటిక టీం దీని మీద పనిచేస్తుందో ఆమె కూడా ఫ్యూచర్లో వచ్చే మనకు సపోర్ట్గా చేసే అవి చాలా ఉన్నాయి. అందుకే ఈ ఫస్ట్ టైం మన ఊరికి మనం ఈ అవగాహన తెలపడానికి బయటకు వెళ్ళి వచ్చిన వాళ్ళకి స్వాగతిస్తూ మనం అందరం వాళ్ళకి అండగా నిలవాలని కోరుకుంటున్నాను. దాని మీద మాట్లాడదాం. ఆ రోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఇక్కడ ఏదో కంపెనీ తీసుకొస్తున్నాం అన్నట్లు ప్రలోభాలకు గురి చేసి మభ్యపెట్టి నిజంగానే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి కదా అని చెప్పేసి ఆ రోజు ఉన్నటువంటి గ్రామ బాడీ ఏదైతే వాళ్ళు ఆ నేవీ రాడార్ అనే దానిపైన అవగాహన లేనటువంటి వాళ్ళు ఆ రోజు ఆమోదం తెలిపి సంతకాలు పెట్టడం జరిగింది. కానీ దీని యొక్క తీవ్రత ఇట్లుంటుంది. దీని యొక్క పరిణామాల కోసం ఈ ప్రజలకు ఎలాంటి అవగాహన కల్పించకుండా ఆ రోజు దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభించారు. కాలక్రమేణా దీనికి సంబంధించినటువంటి అన్ని రకాల అనుమతులు ఇవ్వడం కోసము ప్రభుత్వాలు కానీ పర్యావరణ శాఖలు కూడా కండ్లు మూసుకొని ఈరోజు ఎట్లా అనుమతులు ఇస్తున్నాయని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాము. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నేవీ రాడార్ని స్థాపించడం కోసం అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఇంతకుముందు అమెరికాలో దీనివల్ల జరిగినటువంటి దుష్ప్రభావాలు ఎట్లున్నాయి, దానివల్ల దేశ
వాళ్ళు గుర్తించి దాన్ని పూర్తిగా దేశంలో బ్యాన్ చేసి పంపించడం జరిగింది. ఆ తర్వాత అనేక ప్రాంతాల్లో ఈ నేవీ రాడార్ స్టేషన్ను స్థాపించడం కోసం చేసిన ప్రయత్నాలలో భాగంగా అక్కడి ప్రభుత్వాలు ప్రజలు క్షేమంగా ఉన్న తర్వాతనే మాకు ఎలాంటి ప్రాజెక్టులైనా ఇక్కడ ప్రజల యొక్క ఆరోగ్యం మీద దెబ్బతీసినటువంటి ప్రాజెక్టులు మాకు వద్దని అందరు తిరస్కరించి పంపించినటువంటి ఈ యొక్క ప్రాజెక్టును మన దగ్గరికి మన పాలకులు స్వాగతించడం చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ రోజు ఆ యొక్క ప్రాజెక్ట్ యొక్క టెక్నికల్ గా వచ్చేటటువంటి ఇష్యూస్ చూస్తే దాదాపు 100 నుండి 150 కిలోమీటర్ల వరకు హై రేడియేషన్ ప్రాబ్లం తోటి రకరకాల రోగాలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు హార్ట్ స్ట్రోక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ అలాంటి రకాలైనటువంటి వ్యాధులు వచ్చి రేపు రోగాల బారిన పడే ప్రమాదం ఉంది. ఈ రోజు అడవిని అప్పచెప్పడం వల్ల ఈ రోజు వికారాబాద్ జిల్లా కొరిగేది ఏమీ లేదు. నిజంగానే పాలకులకు చిత్తశుద్ధి ఉంటే నిరుద్యోగ జిల్లా మన జిల్లా వికారాబాద్ జిల్లా ఉపాధి అవకాశాలు కల్పించేటటువంటి ప్రాజెక్టులు తీసుకురండి, కంపెనీలను తీసుకురండి, స్వాగతిస్తాం. కానీ ఇక్కడ భూములను మాత్రం మీరు తీసుకొని ఈ జిల్లాకు ఉపయోగం లేనటువంటి అందులోనూ ప్రమాదకరమైనటువంటి ప్రాజెక్టులను తీసుకొస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదు. నేవీ రాడార్ స్టేషన్ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. దీనికోసం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు కూడా అనేక ప్రజా సంఘాలను కలుపుకొని మనము రేపు పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించాలని తెలియజేస్తూ ఈ రోజు ఆరంభం మాత్రమే. దీన్ని నిర్ణయం మొత్తం ఈ యొక్క జిల్లా ప్రశాంతం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నాం. నేవీ రాడార్ స్టేషన్ నిర్వహించబోమని ప్రకటన వచ్చేంత వరకు కూడా మన కార్యక్రమాన్ని కంటిన్యూషన్ లో కొనసాగించాల్సి ఉంటుంది మిత్రులారా. ఈ నేవీ రేడర్ని మళ్ళీ ప్రకంపాలు సృష్టిస్తున్న పరిస్థితి ఈరోజు మనకు జిల్లాలో వార్తలు చూస్తూ ఉన్నాం. మరి ఎప్పుడో 2008లో వచ్చినటువంటి ప్రపోజల్ని మరి అప్పటికి వ్యతిరేకించినప్పటికీ కొంత వెనుకకి తగ్గిండ్రు అనుకుంటే మళ్ళీ ఈ 2024లో దీన్ని ముందుకు తెస్తున్న పరిస్థితి కనబడుతూ ఉన్నది. అసలు ఎన్విరాన్మెంటల్ యాక్ట్ ఎలా ఒప్పుకుంటుంది అని నేను ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాను పీడిఎస్ విద్యార్థి సంఘంగా. అదేవిధంగా మరి ల్యాండ్ యాక్ట్ 2013 భూసేకరణ చట్టం ఏం చెప్తుంది? అక్కడ గ్రామాల్లో ఆ చుట్టుముట్టున్నటువంటి గ్రామ పేద ప్రజల భూములు వాళ్ళ యొక్క అభిప్రాయాలు సేకరించాలి. ఆ చుట్టుముట్టు ఎన్ని గ్రామాలు ఉంటే ఆ గ్రామ ప్రజల యొక్క మెజార్టీ అంటే 85% ప్రజలు ఒప్పుకుంటేనే ఏ చిన్న కంపెనీ అయినా సరే అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలని భూసేకరణ చట్టం 2013 చాలా క్లియర్గా చెప్తూ ఉన్నది. అదేవిధంగా భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి 48 ఆర్టికల్ ఏం చెప్తుంది? ఒక ప్రాంతంలో ఉన్నటువంటి అడవులను కానీ అక్కడ ఉన్నటువంటి జంతువులు కానీ అక్కడ ఉన్నటువంటి మిగతా ఆ పర్యావరణాన్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ఆ రాష్ట్ర ప్రభుత్వాలది. అక్కడ ప్రజలకు వ్యతిరేకంగా ఆ ఎన్విరాన్మెంటల్కు ఆ పర్యావరణానికి వ్యతిరేకంగా ఏ కార్యక్రమాలు కూడా ఈ దేశంలో ఏ ప్రభుత్వం చేయొద్దనే ఆ మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో 48 ఆర్టికల్లో చాలా క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. అంటే ఒక సైడు భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ చెట్లను అడవులను రక్షించాలి, ప్రజల భూములను రక్షించాలి, వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరు చేయొద్దని చట్టం చేసినప్పటికీ ఒక సైడు ఎన్విరాన్మెంటల్ యాక్ట్ పర్యావరణ చట్టం ఉన్నప్పటికీ మరి ఇన్ని ఉన్నప్పటికీ వీళ్ళు ఏ విధంగా ముందుకు ఈ చట్టాన్ని లేదా ఈ యొక్క యాక్ట్ను తీసుకొని వచ్చి మరి ఇక్కడ ఈ ర్యాడర్ని ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నారని మనం ఆలోచించాలి ప్రజల్లారా. ఈ గ్రామీణ ప్రజల్లో పాపం ఈ ప్రజలు చాలా అమాయకులు, చదువులేని ప్రజలు. మరి వీళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాము లేదా ఇంకా రకరకాలుగా మభ్య పెడుతున్న పరిస్థితి కనబడుతూ ఉన్నది. ఎవరికి ఇస్తారు మీరు ఉద్యోగాలు? వికారాబాద్ జిల్లాలో ఈరోజు ఎన్ని ఫ్యాక్టరీలు అయితే ఉన్నాయో ఆ ఫ్యాక్టరీల్లో వాళ్ళ భూములు అయినాయి. ఇప్పటికీ వాళ్ళ కనీసం డబ్బులు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. ఇప్పటికీ వాళ్ళ పిల్లలకి ఇప్పటికీ మీరు చెప్పిన మా మోసకర మాటలతో ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. మరి ఆ ఉన్న భూములు పోయిన వారికి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ ఈ పేద బడుగు బలహీన వర్గాలు నమ్ముకుని వాళ్ళ జీవనం కొనసాగిస్తున్న ఈ భూముల తీసుకొని రేపు ఎలా మీరు ఉద్యోగాలు ఇస్తారు? అసలు ఈ ర్యాడర్లో ఎవరికి ఉద్యోగాలు ఇస్తారు మీరు? ఇది టెక్నికల్కి సంబంధించింది కదా, టెక్నికల్కి సంబంధించిన చదివిన వారికి అవకాశం వస్తుంది కదా. కానీ మరి మీరు ఏ విధంగా ఈ ప్రజలను మోసం చేస్తూ ఉన్నారని ఈ సందర్భంగా పీడిఎస్యు నేను పర్యావరణాన్ని ఆస్వాదిస్తే ఆ రోగాలు కానీ ఆ యొక్క మిగతా ఏమున్నా పోతాయని ఈ దేశం మొత్తం నానుడి ఉన్నది. మరి అలాంటి గొప్పనైనటువంటి ఈ అడవులను ఈరోజు 12 లక్షల చెట్లు అంటే ఒక్క చెట్టు నాటాలి అంటే
కొన్ని వేల సంవత్సరాలు అవుతుంది అది పెద్ద కావాలంటే. అలాంటి చెట్లు లేకపోతే ఈరోజు మనకు స్వచ్ఛమైన గాలి ఉండదు, ఆక్సిజన్ ఉండదు. రాబోయే రోజుల్లో ఒకవేళ మనం ఇలాగే ఇక్కడున్న ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అసలైన మోసం ఏంటంటే, ఒకవేళ రాబోయే రోజుల్లో మనము మాకెందుకులే, అది పడితే మాకెందుకులే, మాకేం నాశనం అవుతుంది, మా భూమి పోతుందా, పోతే అడవే కదా అని ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే ఇది కేవలం ఈ మండలానికి సంబంధించినటువంటి సమస్య కాదు. ఇది మొత్తము జిల్లా మొత్తము దాని నుంచి వచ్చేటువంటి రేడియేషను ఏదైతే ఉందో మొత్తము గుండె, దాంతోపాటు క్యాన్సరు, వెన్నెముక లాంటివి, పుట్టబోయే పిల్లలు కూడా రకరకాల రోగాలతో పుట్టేటువంటి అవకాశం మునుముందు భవిష్యత్తులో ఉన్నది ప్రజల్లారా. కాబట్టి మీరందరూ అవగాహన చేసుకోవాలి. ఈ సమస్య మనము అందరి సమస్య. ఇది మనం అందరము అక్కడ ఉన్నటువంటి పర్యావరణాన్ని రక్షించుకోవాలి. అదేవిధంగా అక్కడ ఏదైతే టెంపుల్ కూడా ఉందో అత్యంత పురాతనమైనటువంటి మూసీ నది పుట్టుకకు సంబంధించినటువంటిది అది. మరి అటువంటి పవిత్రమైనటువంటి టెంపుల్ని కూడా ఈరోజు నాశనం చేయడానికి ఇలాంటి ఒక పనికి వాళ్ళ చర్యకు ఈరోజు ఈ ప్రభుత్వాలు వాళ్ళ స్వంత స్వలాభం కోసము చేసినటువంటి పని. కాబట్టి ప్రజలందరూ ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా మనము రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనది ఉంది. ఖచ్చితంగా వికారాబాద్ అంటేనే పర్యావరణానికి పేరుగాంచినటువంటి జిల్లా కాబట్టి ఖచ్చితంగా దీన్ని పునఃసమీక్షించాలి. అయ్యా గౌరవనీయులైనటువంటి సీఎం గారు, మీరు మా జిల్లా, మా బిడ్డ కాబట్టి మీరు దయచేసి ఒక్కసారి ఆలోచించండి సార్. దయచేసి ప్రశాంతమైనటువంటి వికారాబాద్ అడవులను మాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ యొక్క రాడర్ వల్ల ఉంది. కాబట్టి దయచేసి మీరు దీన్ని వెంటనే పునరాలోచించి దీన్ని వెనక్కి తీసుకోవాలి. లేదంటే పీడిఎస్యు ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని కళాశాలల, అన్ని పాఠశాలల విద్యార్థులకు మేము అవగాహన చేపించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతామని విద్యార్థులటువంటి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ గ్రామ ప్రజలకు మేము ఎప్పుడు కూడా విద్యార్థి సంఘంగా అండదండగా ఉంటామని, మన చెట్లను మనం రక్షించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ యొక్క అందరికీ 15 మంది. కానీ మాకు దామగుండం పోతున్నదని మాకు తెలియదు. మేము ఊళ్ళో గరీబ్ వాళ్ళం. మేము మాకున్నవి అది లామిన్ భూమి. మాకు ఎలాంటి లోటు తెలియకుండా మా పంచాయతీ తీర్మానం ఇచ్చడం జరిగింది. మాకు ఏది తెలియదు. మా తాన 100%లో 99% లామిన్ భూములు ఉన్నాయి. వాళ్ళు దామగుండం పోయిందనుకో, మా దామగుండాన్ని కట్టించి 23 ఎకరాలు గుండం మీద చేసి వాళ్ళు వనవాసం పోయింది. అటువంటి దామగుండం 12 దామగుండం పోతే యమగుండం నప్పుకున్నానంట. అటువంటి పరిస్థితుల్లో మేము బతుకుతున్నాం. ఆ దామగుండాన్ని ఓడగొట్టనికే కేసీఆర్కు అడ్డం తగిలితే మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చి ఎందుకు సంతకం చేసిండు? ఇది మీరు వెంటనే చర్చ తీసుకొని రేవంత్ రెడ్డి సార్, మీరు వెంటనే క్యాన్సిల్ చేసేయండి దయచేసి మా గరీబ్ గలం. లేదంటే నీ పేరు మీద ప్రాణాలన్నీ ఇస్తాం. మా భూములు, మా దామగుండం కాపాడాలి. భూమిలో నీరు పోతుందని చెప్పినప్పుడు వల్ల ఒక పూడూరు మండల కేంద్రం వాళ్ళకు, దామగుండం చుట్టుముట్టున్న విలేజ్ వాళ్ళకు నష్టం కాదు. మన వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మన దామగుండం 100 కిలోమీటర్, ఎక్కడ చూసినా 100 కిలోమీటర్ 200 కిలోమీటర్ల వరకు కూడా దీని ప్రభావం ఉంటుందని చెప్పేసి శాస్త్రవేత్తలు కావచ్చు, పర్యావరణవేత్తలు కావచ్చు చెప్తూ ఉంటారు. కాబట్టి ప్రజలు కూడా ఒకటే చెప్పేది ఏంటంటే, ప్రజలకు ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నా, టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నా, బీజేపీ వాళ్ళు ఉన్నా, కమ్యూనిస్ట్ వాళ్ళు ఉన్నా, ఎవరున్నా కూడా ఒక రోగం వస్తే అందరికీ వస్తుంది. అధికార పార్టీనో వదిలిపెట్టి మిగతా పార్టీలకు వస్తుంది రోగం అనేది కాదు. అందరికి రోగాలు వస్తాయి, అందరికి ప్రాబ్లం వస్తుంది. కాబట్టి అందరూ కూడా పార్టీలకు అతీతంగా కూడా దీన్ని వ్యతిరేకించాలి. మా అడవులను కూడా కాపాడుకోవాలి. ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ఇక్కడ ఎక్కడ చెట్లు లేని వేల ఎకరాలు కూడా చాలా ప్లేసులు ఉన్నాయి. ఏడాది ప్రాంతాలు చాలా ప్లేస్లో ఉన్నాయి. ఒకవేళ నిజంగానే దీని వల్ల అభివృద్ధి అనుకుంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఈరోజు పర్యావరణవేత్తలు కావచ్చు, సంస్కృతి కావచ్చు, శాస్త్రవేత్తలు కూడా ఈరోజు చెట్లను పెంచాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈరోజు రాబోయే తరంలో చెట్లు లేకపోతే ఆక్సిజన్ అందే పరిస్థితి ఉండదు, చెట్లను పెంచాలని చెప్తా ఉన్నారు. కానీ మన దామగుండంలో 12 లక్షల చెట్లు పోతాయని చెప్పేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళే నివేదిక ఇచ్చిన పరిస్థితి ఉన్నది.
కాబట్టి మనము పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరం కలిసిమెలిసి ఇక్కడ వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి హైదరాబాద్ కావచ్చు, వికారాబాద్ కావచ్చు, ఇక్కడ మహబూబ్నగర్ కావచ్చు, సంగారెడ్డి కావచ్చు, మెదక్ కావచ్చు, ఈ ప్రాంతం ఉన్నటువంటి వాళ్ళు కూడా అందరూ కలిసిమెలిసి అడవులు కాపాడుకొని దామగుండం కాపాడుకోవడానికి కూడా అందరూ కూడా ఐకమత్యంతో పోరాటాలు నిర్వహించి దీన్ని కాపాడుకోవాలని తెలుపుతూ ఉన్నాము. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రోగ్రాం ఈరోజు మనం ఇక్కడ వికారాబాద్లో, మన రాష్ట్రంలో, దేశంలో అక్కడ కూడా చాలా ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి. మన వికారాబాద్ పూడూరు మండల కేంద్రంలో స్టార్ట్ చేసినాం కాబట్టి దీన్ని ఇంతకు ఆపకుండా ఏదన్నా ఈరోజు మనం ఏదైనా కూడా శాంతియుతంగా పోరాటం నిర్వహించుకుంటూ ప్రజలు చైతన్యవంతం చేసుకుంటూ, ప్రజలకు చైతన్యం లేదు కాబట్టి చైతన్యవంతం చేస్తూ రాడు స్టేషన్ అంటే ఏంటి, దాని ఉద్దేశం ఏంటి, దానివల్ల మానవునికి ఏ రకంగా ప్రమాదం జరుగుతుంది, వాటర్లకు ఏ రకంగా సమస్య జరుగుతుంది, భూమికి పంటలకు ఏ రకంగా నష్టం జరుగుతుంది, వాటర్కి ఏ రకంగా నష్టం జరుగుతుందని ప్రజలకు వివరించుకుంటూ ప్రజలకు చైతన్యవంతం చేసుకుంటూ మన పోరాటాలు ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి కూడా కోరుతూ అందరూ కూడా కలిసిమెలిసి రావాలని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాం. గ్రామ ప్రజలు కూడా ఈరోజు ఇంతకుముందు ఇది స్టేషన్ రాడ స్టేషన్ వచ్చినప్పుడు ఈరోజు ఒక బాడీ, గ్రామ పంచాయతీ బాడీ ఒక 10-15 మంది బాడీ ఉంటుంది. ఆ బాడీ వాళ్ళు నిర్ణయం చేసి దాన్ని ఆమోదించడం అనేది కూడా జరిగింది. ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణ అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, అందరూ కూడా ఒక టెంట్ వేసి 1000 మందిని, ఇక్కడ ఉన్నటువంటి చుట్టుముట్టు 1000 మందిని కూడా సమీకరణ చేసి కూర్చుని పెట్టి దానికి సంబంధించిన శాస్త్రవేత్తలను దానికి నష్టం లాభం చెప్పుకుంటూ ప్రజాభిప్రాయ సేకరణ చేసి అది నిర్ణయం చేయాలి. అది ఏది లేకుండా డబ్బులకు అమ్ముడు పోయి డబ్బులు దొంగతన ఆమోదం తెలిపి రోజు స్టేషన్కు ఆర్డర్ ఇచ్చారు కాబట్టి వెంటనే దాన్ని విరమించుకోవాలి. దాన్ని విరమించుకోవడానికి మనం కూడా కలిసిమెలిసిగా ఉద్యమం చేసి మనం దాన్ని విజయం సాధించుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. ఈరోజు మా పార్టీ కావచ్చు, మా ప్రజా సంఘాలు కూడా గూడూరు గ్రామ ప్రజలు కావచ్చు, నేవీ నాడర్ పైన కూడా చుట్టుముట్టు విలేజ్లకు కూడా ఎన్నట్టు సపోర్ట్ ఉంది. మేము ముందు ఉంటాం, మీరు మా ఎంబడి ఉండండి, మేము ఏడి వరకైనా కూడా కొట్లాడతామని చెప్పేసి కూడా మేము తెలుపుతూ ఉన్నాం. మేము ముందుకు ఏదానికైనా కూడా ముందుకుండి పోరాటం చేస్తామని కూడా గూడూరు మండల గ్రామ ప్రజలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. రోగాలు వస్తాయి, కొద్ది జీవరాశులకే అని చాలా మంది చెప్తున్నారు. జీవరాశులకే కాకుండా మన మీద కూడా బతకడానికి కూడా చాలా కష్టం అవుతుంది. కొద్ది నీళ్ళు కూడా దొరికాయి. వ్యవసాయం చేసుకుందామంటే పొలాలు కూడా ఉన్నాయి, వ్యవసాయ పంటలు కూడా నష్టమవుతాయి. కాబట్టి ఈ నేవీ రాడర్ను ఇంటకు తీసుకునే విధంగా పోరాడాలి. కలిసికట్టుగా అందరూ ఏ పార్టీలు అయినా ఆ పార్టీలకు అతీతంగా అందరూ కూడా కలిసి రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కూడా స్పందించి దీని మీద నేవీ రాడర్ అంటే ఏంది, ఇక్కడ ఉన్న ప్రజలకు ఏమైనా ఉపయోగమా లేదా అని తెలుసుకొని దాన్ని వెనక్కి తగ్గే విధంగా కూడా ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కూడా స్పందించి దాన్ని వెనక్కి తగ్గే విధంగా చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఆరంభం మాటికే ప్రతి నేవీ రాడర్ వెనక్కి తగ్గే వరకు ఖచ్చితంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఖచ్చితంగా వెనక్కి తగ్గే వరకు పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అవగాహన కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంటుంది. దాన్ని పక్కకు పెట్టి కనీసం అవగాహన లేనటువంటి ప్రజానీకం దగ్గరికి వచ్చి నేవీ రాడర్ అనే రాక్షసిని ఈ యొక్క అమాయక ప్రజల మీద రుద్దడాన్ని మా పీడిఎస్యు ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్ తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రజలకు అవగాహన కల్పించాల్సిన ప్రభుత్వం ఈనాడు ప్రజాప్రభుత్వం పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈనాడు ప్రజల ఆరోగ్యాలను పక్కకు పెట్టి ప్రజలను కనీసం పట్టించుకోకుండా ఈనాడు ప్రజా అభిప్రాయ సేకరణ చేయకుండా ఎప్పుడో అవగాహన రాహిత్యం ఉన్నటువంటి రోజుల్లో 10 ఏళ్ల కింద చేసినటువంటి ప్రజా అభిప్రాయ సేకరణ చేసి ఆ అభిప్రాయ సేకరణ ఈనాడు ఉన్నటువంటి ఈ యొక్క 2024వ సంవత్సరంలో ఇంప్లిమెంట్ చేయమనేది చాలా విషాదకరం అని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈనాడు మా ఏఐకేఎస్ పిఓడబ్ల్యూ అదేవిధంగా పీడిఎస్యు ప్రజా సంఘాల తరఫున చేసినటువంటి ఈ యొక్క ప్రజా సంఘాల పోరాటం ఈ యొక్క నేవీ రాడర్ వ్యతిరేకతను కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క ఇంకో ముఖ్యమైన మన వికారాబాద్ అవగాహన చేసుకోకుండా మన ప్రాంత ప్రజలు మన ప్రజలు అనారోగ్యానికి మా నీళ్ళు ఏది లేకుండా నీళ్ళు పోతాయి. ఇది పని చేస్తే మాకేమున్నది, అడవి మొత్తం అడవి ఒక్క చెట్టు కాదు, కొన్ని రోగాలకు తక్కువ చేసే చెట్లున్నాయి అందులో, అవన్నీ కొట్టేస్తారు. కొట్టేసినాక మాకు ఏముంటుంది, ఈ రోగాలు ఇవి నష్టమది మొత్తం మాకు తీర్చుకుంటుంది. ఏంది మా దేవత, మేము బతకలేము. మాకు భూములకు అన్నీ నీళ్ళు అందాయి. ఏది కరియాలు చేసుకుందామంటే లేవు, పంటలు పెట్టుకుందామంటే ఉంటుంది. వ్యాధి ఉండకుండా మీరు ఇట్లా చేసి ఈ రామ్మోహన్ రెడ్డి చేసిన కథ ఇది. మాకు చేసిన ఎమ్మెల్యే ఈయన సంతకాలు తీసుకొని
అన్ని అడ్డంగా మాపు వచ్చి కొద్దిమీరామ వచ్చి ఎవరు లేనప్పుడు అందరినీ పోలపుచ్చి ఈ సంతకాలు పెట్టించుకొని ఈ పని చేసారు. కానీ ఊళ్ళోకి వచ్చి